పోలీసుల ద్వారా కల్పన దగ్గర నుండి రికవర్ అయిన డబ్బు గురించి తెలుసుకుని అందరి ముందు మనోజ్ చెంప పగలగొట్టి అరెస్ట్ చేయించిన బాలు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఇక మీనా విషయంలో చేసినటువంటి పొరపాటు గురించి క్షమాపణ అడుగుతాడు మీనాని. లవ్ గురువుగా మారి ఇక అతనికి ఇచ్చినటువంటి సలహాల వల్ల తాంబూలాలు పట్టుకుని ఇంటికి వచ్చే పరిస్థితి రావడంతో ఇదంతా మీ వల్లే అంటూ మీనా తిట్టడంతో ఇక ఐఎమ్ సారీ అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పడం ఇంకా అసలు వాడికి నువ్వు కాలేజ్ అమ్మాయిలా కనిపించావట. వాడు నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు, అంటే కాలేజ్ అమ్మాయిలా కనిపిస్తున్నానా అని చెప్పి సిగ్గుపడుతుంటే, ఓయ్ నువ్వేంటి సిగ్గుపడుతున్నావు అనగానే, కాలేజ్ అమ్మాయిలా కనిపిస్తున్నాను అన్నారు కదా అని అంటే, కాదు స్కూల్కి వెళ్ళే అమ్మాయిలా కనిపిస్తున్నావు అంటాడు. మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదూ అని చెప్పని అంటుంది. అదేం లేదు మీనా అని చెప్పేసేసి అంటాడు. ఇక ఈలోపు మనోజ్ ఇంకా రోహిణి అయితే ఇంటికి చాలా హడావిడిగా వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక మనోజ్, రోహిణి ఇద్దరు కూడా ప్రభావతి కోసం తీసుకొచ్చినటువంటి గాజుల్ని ఇక ప్రభావతికి బహుకరిస్తారు. అందరికి స్వీట్స్ పంచుతారు. ఏమైంది, ఏంటి సంగతి అని చెప్పేసి అంటూ, ఏం మింగొచ్చావురా, అందరికి స్వీట్లు పంచుతున్నావు అని అంటాడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా, ఏం మింగి రావడం ఏంటి అని చెప్పేసి అంటాడు ఇక మనోజ్ అయితే. అనేసరికి మరి ఇదేంట్రా అందరికి స్వీట్లు పంచుతున్నావు అని చెప్పేసి అంటాడు బాలు. ఎందుకంటే నాన్న, అమ్మ మీ ఇద్దరు ఇలా కూర్చోండి అని చెప్పేసి మనకి అనుకోకుండా 10 లక్షల లాభం వచ్చింది. ఆ ముంబై వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డీలర్షిప్ లో 10 లక్షల లాభం రావడంతో ఇక వాళ్ళైతే ఆ విషయాన్ని మధ్యాహ్నమే చెప్పారు. అందుకే అమ్మకి గాజులు తీసుకొచ్చాను అనగానే, మరి నాన్నకేం తెచ్చావురా అంటాడు బాలు. నాన్న కూడా తీసుకొచ్చాను అని చెప్పి బట్టలు ఇస్తాడు. అమ్మకేమో బంగారం, నాన్నకేమో బట్టలునా, నీకెంత పక్షపాత బుద్ధిరా అనగానే, ప్రభావతి ఏమో ఆ గాజుల్ని ఇల్లంతా తిరుగుతూ అందరికి చూపించి, నా కొడుకు కాబట్టి తీసుకొచ్చాడు, నా పెద్ద కొడుకు ఎప్పటికైనా ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి చెప్పానా లేదా అన్నట్టుగానే ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉండేసరికి చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది బాలుకైతే. ఎందుకంటే ఎప్పుడు పెద్ద కొడుకు గురించే తప్ప ఇంకెవ్వరి గురించి పట్టించుకొని ప్రభావతిని చూసి జాలిగా అనిపిస్తుంది. ఇక రవి అయితే, సత్యం అయితే ఎంతసేపు వాడెక్కడి గురించేనా, మిగిలిన వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోవా అని చెప్పని అంటే, రవి కూడా గొప్పవాడు అవుతాడండి, కానీ మనోజ్ కంటే కూడా గొప్పవాడు అవ్వలేడు. ఎందుకంటే మనోజే అందరిలోకి గొప్పగా ఉండాలి, ఉంటాడు కూడా అని చెప్పని అనేసరికి నీకప్పుడు చాలా బాధ కలుగుతుంది ఇక శృతికి కూడా. ఈలోపు మనోజ్, రోహిణి మీకు మరో గుడ్ న్యూస్ చెప్పాలి నాన్న అంటే, ఏంటి అనగానే, రోహిణి నేను కలిసి ఇల్లు కొందాం అనుకుంటున్నాం అని అంటే, ఇల్లా అంటాడు బాలు. ఇల్లు కాదు, విల్లా కొందాం అనుకుంటున్నాం అంటుంది రోహిణి. ఓహో విల్లా కొందాం అనుకుంటున్నారా అని అనగానే ఇక బాలు మనసులో బాధ కలుగుతుంది. ఒక గది వేసుకోవడానికి కూడా స్తోమత లేని స్థితిలో మనం ఉన్నాం, కానీ వాళ్ళు మాత్రం ఎదుగుతున్నారు. ఎదిగితే మంచిదే, కానీ అందరి గురించి ఆలోచించే పరిస్థితిలో వాళ్ళు లేరు అని చెప్పి ఇక అంతా అయిపోయిన తర్వాత చాలా సంతోషం, ఇల్లే కొనేస్తున్నాడు నా కొడుకు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అయితే డాబా పై నుంచి బాధపడుతూ ఉంటే, ఏంటి ఆ ఇటుకలంక చూస్తూ బాధపడుతున్నావు, ఈ ఇటుక మీద ఇటుక పెరిచి ఎప్పటికీ గది కడతామనా అని చెప్పనంటే, కాదు వాళ్ళు ఇప్పుడు వేరేగా ఇల్లు కొని వెళ్ళిపోతే అప్పుడు ఈ ఇల్లు ముక్కలైపోతుంది. శృతి, రవిని వాళ్ళ అత్తగారు డైరెక్ట్ గా ఇంటికి ఇల్లరికం కాపురం తీసుకెళ్లిపోతుంది. ఇక అప్పుడు ఈ ఇల్లు శిథిలంగా మామయ్య గారి జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోతుంది కదండి. ఎందుకంటే అత్తయ్య ఎలాగూ మనోజ్ గారు ఎక్కడుంటే అక్కడే వెళ్తానంటుంది. ఇక మనోజ్ రోహిణితో తప్ప ఎవరితోటి ఉండదు ఆవిడ. మరి అప్పుడు ఏమైపోతారు మామయ్య గారు అని చెప్పని అంటూ ఉంటుంది మీనా. ఏమవుతాడు, వాళ్ళ అమ్మ కోసం అక్కడికి వెళ్తాడు అని అంటే, అప్పుడు మీరుండగలరా చెప్పండి అని అనగానే, ఇక అప్పుడు ఏది జరిగినా మన మంచికే అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే అప్పుడు మనకి మన గది వచ్చేస్తుంది. అందువల్ల రవి ఇంకా శృతి వేరుగా వెళ్ళిపోతారని ఎందుకు అనుకుంటావు అని చెప్పని అంటాడు. వెళ్తారండి, మీకు తెలీదు, కన్ఫామ్గా అదే జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. లేదు మీనా, నాకెందుకు అలా జరుగుతుంది అనిపించట్లేదు అని అంటాడు. చూద్దాంగా, మీరే చూద్దురు గాని అని చెప్పని అంటే, అలా జరగకుండా ఏమైనా చేయగలమేమో చూడు మీనా అని చెప్పని అంటే, చూస్తానండి, తప్పకుండా చూస్తాను, చూడకుండా ఎలా అని చెప్పేసి అంటాడు అంటుంది ఇక మీనా అయితే.
అన్న తర్వాత ఇక ఆలోచనలో పడుతుంది మీనా. ఎలా అయినా సరే వాళ్ళని వెళ్లకుండా చూడాలి అని చెప్పేసి అంటూ తన ఆలోచనని చాలా ఓపెన్గా బాలుతో చెప్తుంది. నేనైతే ఒకటి అనుకుంటున్నాను అంటుంది. ఏంటి అని చెప్పానంటే ఇటు రండి అని చెప్పేసి ఇక వెంటనే అసలు ఆ షోరూమ్ని పెట్టడం వల్లే, దాంట్లో లాభాలు రావటం వల్లే కదా ఇదంతా జరుగుతోంది. అసలు ఆ షోరూమ్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకుందాం అని అంటుంది. షోరూమ్ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే ఆ డబ్బు రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడు అని చెప్పి రోహిణి అంటుంది కదా అని అంటే, అవును రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పి రోహిణి అంటోంది. అయితే అంటాడు, మరి వాళ్ళ నాన్నే ఇచ్చుంటే ప్రతిసారి వాళ్ళ నాన్న దేనికోసమైనా సరే ఆదుకునే పరిస్థితుల్లో ఉండాలి, కానీ ఒక్కొక్కసారి ఇచ్చాడు అంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళ నాన్న గురించి మాట్లాడితే చిరాకు పడుతుంది. నాకు తెలిసి వాళ్ళ నాన్న విషయంలో ఏదో జరుగుతోంది అనిపిస్తోంది అని అంటుంది. ఈ అనుమానం నాకు కూడా ఉంది మీనా, కానీ ఏం చేస్తాం చెప్పు. అలా అని చెప్పి మనం అనుమాన పడితే ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవరున్నారు, ఎవరూ లేరు కదా అని చెప్పని అంటే, అది వాస్తవమే అనుకోండి. అందుకోసమని చెప్పి మనం ఇలా వదిలేసామనుకో ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా అంటే, ఏం జరుగుతుందంటావు అని చెప్పని అంటాడు. ఏం జరుగుతుందా, కన్ఫామ్గా రోహిణి ఏదో ఒక రోజున ఈ ఇల్లు మొత్తాన్ని కూడా రోడ్డు పాలు చేస్తుంది అంటుంది. నాకు అర్థం కాలేదు మీనా అంటే, అవునండి నాకెందుకో జరిగింది చూస్తుంటే ఖచ్చితంగా రోహిణి ఏదో చేస్తోంది అనిపిస్తోంది. ఈ షాప్ విషయంలో కూడా ఏదో మతలబు ఉంది అనిపిస్తోంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే బాలు అయితే, సరే నువ్వన్నదే నిజం అనుకుందాం కాసేపు, ఒకవేళ అదే నిజమైతే నెక్స్ట్ ఏంటి మీనా మన పరిస్థితి అని చెప్పని అంటాడు. అనేసరికి అసలు ముందు వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగానే వాళ్ళ మామగారి దగ్గర నుంచి వచ్చిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటుంది. అంతేనంటావా అంటే, అవును అది తెలుసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇక అప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. నిజంగానే వాళ్ళ మామగారి దగ్గర నుంచి వచ్చిందనుకోండి, అప్పుడు ఇక మనోజ్కి ఎటువంటి ఇబ్బంది లేదు, తన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. అలా కాకుండా కొంపతీసి అవి మనకి రావాల్సిన 40 లక్షలు అయ్యుంటే అంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావు మీనా అంటే, నాకెందుకో అవి ఆ 40 లక్షల రూపాయల తాలూకా ఏమో అనిపిస్తోంది అని చెప్పని అనగానే, నువ్వు మాట్లాడుతుంది నాకు కూడా అనుమానం కలుగుతోంది, ఆ 40 లక్షల రూపాయల తాలూకా అంటావా అని అంటే, అదే కదా మహానుభావ నేను చెప్తున్నది, ఆ డబ్బు తాలూకానేమో అనిపిస్తోంది నాకు. ఒకవేళ నిజంగానే అదే నిజమైతే అప్పుడు పరిస్థితి ఏంటంటారు అని చెప్పని అంటుంది. అదే మీనా నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలప్పుడు అని అనగానే, అసలు ముందు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేద్దాం. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని మనోజ్ అకౌంట్ని ఎంక్వైరీ చేస్తే మనకు తెలిసిపోతుంది కదా అని చెప్పని అంటుంది. సరే అయితే అలాగే ఎంక్వైరీ చేద్దాంలే అని చెప్పేసి అంటాడు బాలు. ఇక అలా అనుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా తర్వాత రోజు ఉదయాన్నే సత్యం ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే, అదే స్కూల్కి బయలుదేరుతూ ఉంటే సత్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చాలా చేస్తాడు బాలు అయితే. ఇక అలా చేస్తున్నటువంటి బాలు మాటలతోటి మీనా మీరు మాత్రం దయచేసి మావినేమి అనకండి, వెళ్ళనివ్వండి అని చెప్పేసేసి అంటుంది. ఎందుకు, మా నాన్న వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పని అంటూ ఉంటే, అయ్యో మీరు అలా అనకండి, నేను చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పేసేసి చెప్తుంది మీనా. సరే ఏం వినాలో చెప్పు వింటాను అంటే, మామయ్య గారికి ఇంట్లో ఏమీ ఊసిపోవడం సంగతి పక్కన పెడితే ముందు ఆయన ఆ అప్పు తీర్చడం కోసమే నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అని చెప్తున్నారు. మరి అలా చెప్తున్నటువంటి మామయ్య గారి మాటల్ని మనం కూడా గౌరవించాలి కదా, ఆయన మాటలకి మనం కూడా విలువ ఇవ్వాలి కదా, మరి అటువంటి అప్పుడు మీరెందుకు ఆయన్ని బాధ పెడుతున్నారు అని చెప్పేసేసి అంటుంది. అనేసరికి ఇక వెంటనే బాలు, నువ్వు కూడా ఆయనకి తగ్గట్టుగా తయారయ్యావన్నమాట అని చెప్పేసేసి అంటాడు. ఇక అలా అన్న తర్వాత, అందుకే మీరిప్పుడు మావయ్య గారి విషయంలో ఎలాంటి అడ్డంకి పెట్టకండి, ప్రస్తుతానికి జరగనివ్వండి ఏం జరుగుతుందో, ఆ తర్వాత చూసుకుందాం అని చెప్పేసేసి అనేసరికి సరే అంటాడు బాలు అయితే. బాలు సరే అన్న తర్వాత ఇక మీనా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇటు నుంచి మామయ్య గారు కూడా వర్క్ చేయడానికి వెళ్తున్నారు. దాంతో ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ అంతా కూడా. ఆయన కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోకూడదు అనే ఆలోచనతోటే వెళ్తున్నారు కాబట్టి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ రోహిణి విషయంలో మాత్రం ఏదో జరుగుతోంది అనేటటువంటి ఆలోచనతో ఉన్న మీనా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిణి విషయంలో ఉదాసీనంగా ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకుని ఇక వెంటనే మీనా అయితే రోహిణిని ప్రతిరోజు గమనించాలి అని చెప్పి గట్టిగా కంకణం కట్టుకుంటుంది. ఇక అలా కంకణం కట్టుకుని రోహిణి వెనకే ఫాలో అవ్వాలి అని చెప్పని అనుకుంటుంది.
అలా అనుకున్నటువంటి మీనా ఇక ఒక రోజున రోహిణి వెళ్తూ ఉంటే రోహిణి వెనకే వెళ్తుంది. అలా వెళ్ళేసరికి రోహిణి ఇక చింటూ దగ్గరికి వెళ్ళి చింటూని తీసుకుని ఇక స్కూల్కి వెళ్తుంది. ఆ స్కూల్ కూడా సత్యం వాళ్ళ స్కూలే, తెలిసిందేగా. సో ఇంక అక్కడికి వెళ్ళేసరికి ఇక ఒక్కసారిగా మా మీనాకి ఏమీ అర్థం కాదు. ఆవిడికి నేను ఫోన్ చేస్తుంటేనేమో నా మనవడి జోలికి రాకండి, నా మనవడితో మాట్లాడకండి అని చెప్పని అంటుంది. మరి ఇక్కడేమో రోహిణికి ఆ పిల్లాన్ని అప్పగించింది. అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మీనా అయితే. అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు మీనా సరే అయితే ఏం జరిగిందో ఏంటో తెలుసుకు తీరాల్సిందే అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఇక వెంటనే రోహిణి గురించి మాట్లాడటం కోసం విద్య దగ్గరికి వెళ్ళేసరికి విద్య అప్పుడే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫోన్లో విద్యకి రోహిణికి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏమీ రోహిణి, నేను ఒక మాట చెప్తాను విను అని చెప్పని అంటే ఏంటి అని చెప్పని అంటుంది. అది కాదు, నేను చెప్పేది ఒకసారి క్లియర్గా విను, ఎందుకో చెప్తున్నానో కూడా అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పినవన్నీ అబద్ధాలు అనే విషయం ఏ మాత్రం తెలిసినా కూడా ఇక ఇంట్లో నీ పరిస్థితి అంతే కదా అని చెప్పని అంటే అవును అదే కదా నేను ఇప్పుడు బాధపడుతోంది అని చెప్పేసేసి అంటుంది. మరి అలాంటప్పుడు నువ్వు తెలియకుండా జాగ్రత్త పడాల్సింది పోయి ఏటికి ఎదురిస్తానన్నట్టుగా ఎందుకు మీనా వాళ్ళకి నువ్వు ఎదురుగా వెళ్తావు అని చెప్పని అంటే నేనేం ఎదురుగా వెళ్ళాను అని చెప్పి అంటుంది రోహిణి. ఏం ఎదురుగా వెళ్ళావా? ఇప్పుడు మీకు వచ్చిన డబ్బంతా కూడా కల్పన తిరిగిచ్చిన డబ్బు అనే విషయం ఇంట్లో తెలిసిందనుకో అప్పుడు ఏంటి పరిస్థితి అనగానే ఆ విషయం తెలిసే అవకాశమే లేదులే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ దద్దీలు మాత్రమే, ఎవ్వరికీ కూడా ఆ మాత్రం ఐడియా లేదు అని చెప్పని అంటే వాళ్ళు దద్దీలు కాబట్టే నువ్వు ఇంతలా ఆడుకోగలుగుతున్నావులే రోహిణి, నాకు అర్థమైంది. కానీ నేను ఇప్పుడు చెప్తుంది ఒక్కటే, ఏ మాత్రం వాళ్ళకి డౌట్ వచ్చినా సరే నీ పని అంతే, గుర్తుపెట్టుకో అని చెప్పని అంటుంది. నాకు తెలుసులే, నువ్వెందుకు ఇదే విషయం గురించి పదే పదే మాట్లాడతావు అని చెప్పని అనేసరికి సరే నీ ఇష్టం, నాదేముంది, నువ్వు ఎలా అనుకుంటే అలా చేసుకో, బట్ నేను చెప్పేది మాత్రం ఒక్కటే, అదేంటో తెలుసా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత కూడా లీక్ కాకుండా చూసుకో. రోహిణి ఆ డబ్బు కల్పన ఆ డబ్బు తిరిగి ఇచ్చేసింది అనే విషయం తెలిసిన మరుక్షణం, ఆ డబ్బుతోనే మీరు షోరూమ్ పెట్టారని తెలిసిన మరుక్షణం ఇక నీ పని అంతే సంగతులు, మీ అత్తగారి చేతిలో నీకు బడిత పూజ ఉంటుంది, జాగ్రత్త అని అనగానే ఏంటే నువ్వే నన్ను భయపెట్టేస్తున్నాం అని చెప్పని అంటే అవును నేనే నిన్ను భయపెట్టాలి కాబట్టి నేనే భయపెడుతున్నా, లేకపోతే నీకు ఈ మాత్రం భయం కూడా ఉండదు, ఏం చేస్తారులే అన్నట్టుగా ఆలోచిస్తావు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే సరేలే నేను జాగ్రత్త పడతాను అని ఇక ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. వెనక్కి తిరిగేసరికి మీనా ఉంటుంది. ఇక విద్యని పట్టుకుంటుంది. చెప్పు, అసలు నిజం చెప్పు అని చెప్పని అంటే ఇక అప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ డబ్బు రికవరీ చేశారు, వాళ్ళు సంతకాలు కూడా తీసుకున్నారు అని చెప్పేసేసి చెప్తుంది విద్య. ఇక అంతే, మీనా అయితే ఒకటి దానికోసం వస్తే ఒకటి దొరికింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది బాలుని తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక బాలు అక్కడ ఆ రోజున కల్పన సంతకాలు పెట్టమంది కదా, ఆ రోజున ఉన్నటువంటి కానిస్టేబుల్ని కలిసి ఇక్కడ మనోజ్ రోహిణి అనే వాళ్ళ పేరు మీద ఏమైనా కేసులు ఫైల్ అయి ఉన్నాయా అంటే వాళ్ళు ఇదివరకు డబ్బు మిస్సింగ్, అదే డబ్బు పట్టుకుపోయింది ఒక అమ్మాయి అని చెప్పి కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత ఆ అమ్మాయిని పట్టుకున్నాము, ఆ డబ్బు కూడా రికవరీ చేశాం, వాళ్ళకి ఇచ్చేసాంగా అని చెప్పని అంటాడు. జేన్ నువ్వు మాట్లాడేదంటే ఆ రోజున నువ్వు ఒక ఫారిన్ అమ్మాయిని తీసుకొని వచ్చావు, ఆ అమ్మాయి వచ్చి నీతో సంతకం పెట్టించుకుందిగా బాలు అని అంటే ఫారిన్ అమ్మాయి కల్పన మేడం అని అంటే ఆ అమ్మాయే మీ ఆ మనోజ్ అనే అతని దగ్గర డబ్బు తీసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయిని మనోజ్ ఇంకా వాళ్ళ ఆవిడ ఇద్దరూ కలిసి పట్టుకొని జాగ్రత్తగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడే సెటిల్మెంట్ జరిగింది, అక్కడికక్కడే స్పాట్లో 45 లక్షలు ఇచ్చింది, తీసుకుంది 40 లక్షలే అయినా వాళ్ళ ఆవిడ చాలా గట్టిగా మాట్లాడి మరో 5 లక్షలు వడ్డీ కూడా తీసుకుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అయితే ఏం మాట్లాడుతున్నావు భయ్యా అంటే నిజం, అబద్ధం ఆడాల్సిన పని నాకే ఉంది, నాకే వస్తుంది అని చెప్పని అనేసరికి ఇక వెంటనే బాలు అయితే షాక్ అయిపోతాడు. అంటే దీన్ని బట్టి చూస్తే కన్ఫామ్గా ఇదంతా కూడా రోహిణి ఆడిస్తున్న నాటకం అనమాట అని చెప్పేసేసి అనుకుంటూ ఇక వెంటనే మీనా పద ఇంటికి వెళదాం పద అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభావతి ఏమో ఇక ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అంతా ముఖంలోకి తెచ్చేసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన కొడుకు తన కోసం చేయించినటువంటి బంగారు గాజుల్ని చూసుకొని కామాక్షి రా కామాక్షి అని చెప్పి కామాక్షిని కూడా పిలుస్తుంది. పిలిచి కామాక్షికి చూపించి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక అదంతా చూసినటువంటి
బాలు మీనా అయితే వస్తుంది వస్తుంది కామాక్షత్తే వస్తుంది అని చెప్పేసేసి అంటే ఏమైందిరా ఎందుకలా కుళ్ళుకు చేస్తున్నావు అని చెప్పని అంటుంది. నేను కుళ్ళుకు చేస్తున్నాను, నువ్వు కుళ్ళుకు చచ్చే పరిస్థితి వస్తుందో చూద్దుగానమ్మా ప్రభావతమ్మా అంటాడు. ఏంట్రా ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పని అనేసరికి ఎందుకా నేను ఎందుకు మాట్లాడుతున్నానో నీకు అన్నీ తెలుస్తాయిలే ఆగు అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు అయితే చూడమ్మా ప్రభావతమ్మ, నీ కొడుకు తెంగరోడు పిచ్చోడు అంటూ నువ్వు చాలా పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇచ్చేసావు కదా. ఆడేమి తెంగరోడు పిచ్చోడు కాదు, చాలా తెలివైనోడు. అంత తెలివైనోడు కాబట్టే చాలా తెలివిగా నీకు శటకోపం పెట్టాడు అంటాడు. శటకోపమా ఏం చేశాడనరా నా కొడుకు మీద పడేడుస్తున్నావు అని చెప్పానంటే అవునా ఏం చేశాడో కావాలా నీకు, చెప్తా విను ఏం చేశాడు అనేసి ఆ కల్పన ఏ డబ్బైతే తీసుకుని వెళ్ళిపోయిందో ఆ 40 లక్షల రూపాయలు కూడా నీ కొడుకు చేతికి వచ్చేసాయమ్మా. కానీ ఆ విషయాన్ని ఏ మాత్రం కూడా మనకి చెప్పకుండా చాలా తెలివిగా చాలా తెలివిగా నీ తెంగర కొడుకే చక్కగా చాలా తెలివితేటలతో ఏం చేశాడో తెలుసా, అసలు ఆ డబ్బే రాలేదన్నట్టుగా మనందరినీ నమ్మించాడు. నమ్మించడమే కాదు మనందరం పిచ్చోళ్ళకులాగా అవును వాడు చెప్తుంది నిజమే అనుకునేలా చేశాడు అని అనగానే ఒక్కసారిగా ఇక ప్రభావతి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని చెప్పనంటే నిజం, జరిగిన నిజం. పిచ్చోళ్ళలా మనమంతా కూడా వాడు చెప్తున్న ప్రతి వెర్రి విషయాన్ని కూడా నమ్ముతూ చాలా ఇదిగా మనం వాడు చెప్పేదాన్ని నమ్ముతున్నాం కదా అని అంటూ నిన్న నీకు తీసుకొచ్చిన ఆ బంగారు నగలున్నాయే ఆ గాజులు అవి కూడా ఆ 45 లక్షల తాలూకాలో నుంచి వచ్చినవే, ఆ డబ్బుతోనే కదా వ్యాపారం చేశారు అనగానే ఈలోపు బాలు ఈ రోహిణి ఇంకా మనోజ్ ఇంటికి రానే వస్తారు. ఇంకా అందరూ కూడా వాళ్ళిద్దరిని చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ సీరియస్గా చూస్తున్నారు అంటాడు మనోజ్. ఇక బాలు వెంటనే అవును అందరూ నీకోసమే చూస్తున్నాం, నీ బండారం మొత్తం బయటపడింది కదా అంటూ ఉంటాడు. ఏం బయటపడింది, ఎందుకు నన్ను అనవసరంగా అంటున్నారు, ఏంటి రోహిణి మళ్ళీ వీళ్ళేదో కొత్తగా మొదలుపెట్టినట్టున్నారు అంటే వస్తున్నారు పోలీసులే వస్తున్నారు అన్నీ తేలుస్తారు అని అంటే ప్రభావత్ దగ్గరికి వచ్చి అమ్మ ఏమైంది అని చెప్పి మనోజ్ అంటాడు. నువ్వు చాలా గొప్ప కొడుకు నాయనా, నీ అంత గొప్ప కొడుకు ఎవ్వరికీ ఉండరు, ఇంత గొప్ప కోడలు కూడా ఎవ్వరికీ ఉండరు అంటే వాడేంటి పోలీసులు అరెస్ట్ అంటున్నాడు అని చెప్పనంటే తప్పులేదనిపించింది అందుకే నేను ఏం మాట్లాడలేదు అంటుంది. ఈలోపు మనోజ్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, అందరూ ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళందరికీ ఏం చెప్పి మాయ చేశావు అని అంటే మాయ కాదు అని చెప్పి కాలర్ పట్టుకుని పట్ట చంపలు కొడతాడు మనోజ్వి. బాలు అయితే రోహిణి వెంటనే బాలు ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అనగానే నేను నీ చెంప పగలగొట్టకుండా చూసుకో రోహిణి మాట్లాడుకు అంటుంది ప్రభావతి. ఈలోపు పోలీసులు రానే వస్తారు. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు కదా అంటే పొద్దున్న నీతో మాట్లాడానుగా బాబాయ్, నువ్వు చెప్పిన విషయమే, ఆ డబ్బు రికవర్ అయ్యింది కానీ మా ఇంటికి చేరలేదు, అది మలేషియా వెళ్ళి మలేషియా నుంచి ఇదిగో ఈయనగారి అకౌంట్కి వచ్చింది, ఆ డబ్బు కాస్త ఇప్పుడు షోరూమ్ రూపంలో మా అందరికీ కనపడుతోంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అయితే. మలేషియా నుంచి రావడం ఏంటి అని చెప్పని అంటాడు. నువ్వు మాకు చెప్పింది అదే కదరా, మీ మామగారు డబ్బు పంపించారు షోరూమ్ పెడుతున్నామని చెప్పి, అంతేకాని ఆ కల్పన ఎత్తుకుపోయిన డబ్బు మాకు తిరిగి వచ్చింది, ఆ డబ్బుల్ని ఇంట్లో ఇస్తే అవన్నీ అందరూ పనిచేసుకుంటారని చెప్పి ఆ డబ్బుతో మేమే సొంతంగా వ్యాపారం పెట్టుకుని మేము మాత్రమే బాగుపడుతున్నాం అని చెప్పేసి చెప్పలేదు కదా మాకు. ఆ రోజు నువ్వు చేసింది నీ స్వార్థం చూసుకుని తప్పు, మళ్ళీ ఈ రోజు చేసింది కూడా నీ స్వార్థమే చూసుకున్నావు అంటే అదేంటి బాలు అలా అంటావు, ఇంట్లో ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాం, లాభం వచ్చినప్పుడల్లా ఆ వస్తువు ఈ వస్తువు తీసుకొస్తున్నాం, ఇంకేంటి అని అంటే అది చెప్పాల్సింది చెయ్యాల్సింది మేము, ఆ డబ్బు మా అందరికీ సంబంధించింది, అంతేకాని నీ ఒక్కదానికే సంబంధించింది కాదు, మీ ఒక్కరికే సంబంధించింది కాదు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అప్పుడు ఒక్కసారిగా రోహిణి అయితే సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే మాటలు లేవు, దీంట్లో మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు, ముందు అర్జెంటుగా వీళ్ళని తీసుకొని వెళ్ళండి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో మాకు అనవసరం, ముందు మా డబ్బు మాకు రావాలి అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు దీనికి అరెస్ట్ దాకా ఎందుకు, నేనేదో ఇక్కడే తేల్చుకుంటానంటే కాదు, నువ్వు పోలీస్ స్టేషన్లోనే తేల్చాలి, పోలీస్ స్టేషన్లోనే చెప్పాలి, నీ గురించి ఇప్పటిదాకా ఆలోచించి మేము పిచ్చి వాళ్ళకిలాగా మా భవిష్యత్తులు నాశనం చేసుకొని ఆవిడ గారేమో కూర్చొని నా పెద్ద కొడుకు ఆహా ఓహో అంటూ ఉంటే మేము చూస్తూ కూర్చున్నాం, మా గురించి పట్టించుకోకపోవడం సరికదా, మా కెరియర్స్ గురించి కూడా ఏమీ ఆలోచించలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రవి కూడా మరి పోలీసులు మనోజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక రోహిణికి ఇక్కడ ప్రభావతి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది. మరి ఈ డబ్బంతా ఎలా రికవర్ చేస్తారు, ఏ విధంగా వీళ్ళంతా పంచుకుంటారు, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్